రాజేష్, మొత్తంగా సామాన్యుడిపై ధరలు ఒక్కసారిగా దాడి చేశాయి. అన్ని వస్తువుల ధరలు పైకి చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర సడన్ గా 50 రూపాయలు పెరగడంతో పాటు పేదలకిచ్చే ఉజ్వల పథకం వారికి ఈ పెరుగుదల వర్తించడంతో సామాన్యుడి బెంబేలెత్తిపోతున్నాడు. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 905 రూపాయలకు చేరింది. ఈ ధరల పెరుగుదల నేటి నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. వంట నూనెలు, పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. వేసవి కావడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. అన్ని వైపుల నుంచి ధరల భారం పెరుగుతుండటంతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం పెట్రోల్ ధర మీద ₹2 ఎక్సైజ్ సుంకం పెరగడంతో పెట్రోల్ ధరలు ఈ రోజు నుంచి కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఇది నేరుగా వినియోగదారుల మీద మాత్రం పడే అవకాశం లేదు. చమురు సంస్థలే దీన్ని భరించాలి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన అయితే మాత్రం చేసింది. అయితే ఏదైతే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు, ఆ మాంద్యాలు, వీటిలన్నిటి నేపథ్యంలో అనేకమైన మార్పులు వాణిజ్య ఒప్పందాల్లో జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రేట్స్ అనేవి చమురు సంస్థలకి వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అది నేరుగా వినియోగదారుల మీద మాత్రం పడే అవకాశం అయితే లేదు. అయితే పెట్రోల్ ధరల వరకు ఇలా ఉంటే చమురు సంస్థలకి లీటర్ ప్రస్తుతం పెంచిన రేట్ల ప్రకారం ₹13 పెట్రోల్ ధర ఉంటుంది. అలాగే డీజిల్ ధర ₹10 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి వినియోగదారుల మీద భారం పడే అవకాశం లేదు కాబట్టి అంత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం లేదు. కానీ పెరిగిన గ్యాస్ ధరలతో మాత్రం ఖచ్చితంగా వినియోగదారుల మీద భారీగానే భారం పడే అవకాశం కనిపిస్తుంది. 14 to 2 kgs సిలిండర్ మీద దాదాపుగా ₹50 పెరుగుతుంది. అయితే ఇది డైరెక్ట్గా నేరుగా ఏదైతే గ్యాస్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్న ₹803 రేటు నుంచి ₹853 రేటు వరకు కూడా వాళ్ళకి పెరుగుతుంది. అలాగే ఉజ్వల పథకం అంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ₹503 ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్ అందుతూ ఉంది. ఈ పెరిగిన ధరతో ₹553 వాళ్ళకి రేపటి నుంచి కూడా గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం లోపు ఎవరైతే ఆల్రెడీ గ్యాస్ని బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళ మీద ఈ పెంచిన ధరలు అయితే ఇంప్లిమెంట్ అవ్వవు. రేపటి నుంచి గ్యాస్ ఎవరైతే బుక్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పెరిగిన ధరలతో కలుపుకొని దాదాపుగా వినియోగదారులు ఆ గ్యాస్ రేటింగ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ప్రజలైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ ధరలు అవి పెరుగుతుంటే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం, ఎక్కడైతే ఒక ఉద్యోగాల కల్పనలో కానీ ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మరోవైపు అమెరికా సుంకాల విధింపుల్లో కూడా ప్రత్యేకంగా ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడుతూ ఉన్న నేపథ్యంలో అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద కానీ ఇతరత్ర వర్గాల మీద అంటే వాణిజ్య వ్యాపార వర్గాల మీద కానీ అది పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ ధరల పెంపు అనేది కూడా భారీగానే సామాన్య ప్రజల మీద భారం పడే అవకాశం ఉంటుంది. అయితే పెట్రోల్ ధర మాత్రమే కేవలం నేరుగా వినియోగదారుల మీద పడదు. కేవలం చమురు సంస్థలు దాన్ని భరిస్తున్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ మీద ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ ధర పెంచిన నేపథ్యంలో సామాన్యుల బడ్జెట్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి అని కూడా డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన నుంచి కూడా రేపటి నుంచి కూడా గ్యాస్ ధరలు పెరిగే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. రేపటి నుంచి కూడా అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధర పెరిగినప్పటికీ కూడా చమురు సంస్థలకు మాత్రమే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రజల మీద కానీ మరి కామన్ పబ్లిక్ అంటే రిటైల్ యూజర్స్ మీద కానీ ఆ ప్రభావం ఉండే అవకాశం అయితే మాత్రం ఉండదు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.